నాలుగు విషయాలు మనందరము కూడా చూసాం. ఒకటేంటంటే, ఎవరైతే దేవుని నియమాన్ని తిరస్కరిస్తారో వాళ్ళు దేవుని చేత ద్వేషించబడతారు. రెండవది ఏంటంటే, వాళ్ళు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తారు కాబట్టి పరిశుద్ధాత్మ సాయం వారు కోల్పోతారు. మూడవది ఏంటంటే, వారు నిర్జలమైన భూమిలో ఉంటారు. ఎండిపోయినట్టుగా వాళ్ళు చేస్తున్న పంట పండనట్టుగా దేవుని బిడ్డలారా నిర్జలమైన భూమిలో ఉంటారంట. నాలుగవది ఏంటంటే, వాళ్ళు శత్రువు చేతికి అప్పగించబడతారు. అంటే శత్రువు అంటే ఎవరండి? మన ఇంటి పక్కలు వాళ్ళు వీళ్ళ కాదు. మన శత్రువు ఎవరంటే అపవాది ఒక్కడే. ఇప్పుడంతా అపవాది చేతికి అప్పగించేస్తాడంట దేవుడు. అపవాదికి అప్పగించాడనుకోండి, వాళ్ళ జీవితాన్ని పిప్పి చేసేస్తాడనమాట. వాడంట దొంగ దోచుకోవడానికి వస్తాడంట. ఆరోగ్యము, సంతోషము, సమాధానము, మన క్షేమము, మన యొక్క ప్రార్థన, భక్తి, ప్రేమ అన్నీ కూడా సాతానుడు వచ్చి మొత్తం లాగివేస్తాడు. దేవుని బిడ్డలారా, కుటుంబం ఏమైపోతుందంటే దేవుని బిడ్డలారా, ఒక చీడ పురుగు ఒక చెట్టును తినేస్తే ఎలాగైపోతుందో ఒక మనిషి జీవితంలోనికి సైతాను వచ్చేస్తే కనుక నిష్ఫలమైపోతుంది. కాబట్టి తను సైతానికి అప్పగించేస్తానంటున్నాడు దేవుడు. చూడండి, బైబిల్ గ్రంథములో కొంతమంది ఇలాగ దేవుని చేత అపవాదికి అప్పగించబడిన వాళ్ళు కొందరున్నారు. మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, ఆదాము అపవాదికి చేతికి దొరికినప్పుడు తన క్షేమాన్ని మొత్తం కూడా పడగొట్టింది. దావీదు పర్వాలేదులే దేవుడు క్షమిస్తాడు అనుకున్నాడేమో, ఆ స్త్రీతో వ్యభిచారం చేశాడు కాబట్టి నా విలువైన మందిరాన్ని కట్టడానికి నీకు అర్హత లేదు అంటున్నాడు. దావీదుకి అన్ని వైపులా యుద్ధం అండి. దేవుడు కాపాడకపోతే మన జీవితము ఎంత ప్రమాద స్థితిలోకి వెళ్ళిపోతుందో చూడండి. మోషే కూడా దేవుల్లో ఉంటూ కూడా అతను విపరీతమైన కోపం తెచ్చుకుని ఇతడు దేవునికి విరోధంగా మాట్లాడను బట్టి, మోషే నేను నీకు ఇస్తానని చెప్పిన ఆ గొప్ప పాలు తేనెలు ప్రవహించే దేశానికి నువ్వు అడుగు పెట్టొద్దు. దేవుని బిడ్డారు చూడండి, పాపాన్ని ఎక్కడని విడిచిపెట్టాడు దేవుడు. మీరు ఆలోచించాలి. ఎవరు చెప్పారు నీకు? ఎందుకు ఇలా అర్థం చేసుకుంటున్నావు? ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? ఎందుకు ఇంత నష్టపోతున్నావు? నువ్వు ఏ పాపమైనా కాల్చేస్తుంది నిన్ను. అగ్ని అంటుకుందంటే అది మంచా చెడా కాదు, నోట్లు కట్లనే కాలిపోతాయి, చిత్తు కాగితాలనే కాలిపోతాయి. దానికి కాల్చడమే పని. ఈ పాపానికి కూడా అది నీ ఆరోగ్యమా, నీ కుటుంబమా, నీ సంతోషమా, ఏదైనా కాల్చేస్తుంది దేవుని బిడ్డలారా. కాబట్టి పాపానికి వినాశనం ఉంది.